హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు ఎపిసోడ్లో అక్కడో కొత్త వ్యక్తి కూర్చొని ఉన్నాడు. చూడ్డానికి బక్కపల్చగా ఉండి అసహ్యం పుట్టించేటట్లు ఉన్నాడు. నైమిష అతన్ని ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. అతన్ని పరిశీలించి చూసింది. పొట్టిగా ఉన్నాడతను. చట్టి ముక్కు, చిన్న నోరు, పెద్ద కళ్ళు, వాటికి బిల్లేరు అద్దాలు. నైమిషను చూస్తూనే అతడు చిరునవ్వు నవ్వాడు. నా పేరు చక్రవర్తి. నీతో మాట్లాడడానికి వార్డెన్ నాకు పర్మిషన్ ఇచ్చాడు. దేని గురించి నాతో మాట్లాడాలనుకుంటున్నారు అన్నది నైమిష. మీకు ఇంటర్నేషనల్ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ అసోసియేషన్ అనే సంస్థ ఒకటి ఉందని తెలుసనుకుంటాను. ఓ ఇన్సూరెన్స్ కంపెనీ చిదంబరం అనే వ్యక్తి వద్దనున్న 2 కిలోల కస్తూరిని ఇన్సూర్ చేసుకుంది. ఆ కస్తూరి దొంగలింపబడింది అన్నాడు చక్రవర్తి. నాకేం తెలియదు. కస్తూరిని నేను దొంగలించలేదు అంది నైమిష. నాకు విషయం తెలుసు అన్నాడు చక్రవర్తి. నైమిష ఆశ్చర్యపోయింది. దాన్ని ఎవరు దొంగలించలేదు నైమిష. నీ మీద అనవసరంగా నింద మోపాడా చిదంబరం. ఆ విషయమే నేను మా కంపెనీకి రిపోర్ట్ చేస్తున్నా. నీకు ఈ విషయం చెప్పడం నా బాధ్యత అన్నాడు చక్రవర్తి సాఫీగా. నైమిష కుర్చీలో అలానే కూలబడింది. 3 వారాల క్రితం ఈ కేసు చక్రవర్తికి అప్పగింపబడింది. నిజానికి చక్రవర్తి గురించి ఎవ్వరికీ ఏమీ తెలియదు. అతడికి వివాహం అయింది లేనిది కూడా తెలియనంత గోప్యమైన మనిషి చక్రవర్తి. 4 అంగుళాలు ఎత్తు తక్కువవడం వల్ల అతడు పోలీస్ డిపార్ట్మెంట్లో సెలెక్ట్ కాలేకపోయాడు. అందువల్లనే ప్రైవేట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలలో పనిచేస్తూ ఇన్సూరెన్స్ కంపెనీలను మోసం చేసి దొంగ క్లెయిములు చేసేవారి పాలిట సింహస్వప్నం అయ్యాడు. అతడు ఒంటరిగానే ఇన్సూరెన్స్ క్లూస్ సంబంధించిన అనేక మోసపు కేసుల్ని పరిష్కరించి కొన్ని కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం దుర్వినియోగం కాకుండా కాపాడాడు. అతడికి అతడే సాటి అలాంటి విషయాల్లో అనే పేరు సంపాదించాడు. చక్రవర్తి ఈ కేసు సందర్భంగా చిదంబరాన్ని, మిస్టర్ రావుని, మిసెస్ లలితారావుని 5 రోజుల పాటు అబ్జర్వ్ చేశాడు. నైమిష గురించి ఆరా తీశాడు. యూనివర్సల్ బ్యాంకుకు వెళ్ళి నైమిష ప్రవర్తనను, గత చరిత్రను సంపాదించాడు. కుర్చీలో కూర్చున్న నైమిష లేచింది. చక్రవర్తి గారు, నా కోసం ఒక సహాయం చేసి పెడతారా అని అడిగింది. నైమిష, తప్పకుండా చెప్పండి. విడుదల కోసం గవర్నర్ గారికి రికమెండ్ చేయగలరా అన్నదామె. నేను ప్రభుత్వానికి రికమెండ్ చేయగలను. అది కూడా నా రిపోర్ట్ ద్వారా. బహుశా నా గురించి మీరు విని ఉండర్లేండి. నేను నిలవెత్తు డబ్బులిచ్చిన అబద్ధం ఆడను అన్నాడు చక్రవర్తి. మరి నే వస్తానమ్మాయి అంటూ బయటకు నడిచాడు చక్రవర్తి. వార్డెన్ రూమ్ వెళ్ళిన చక్రవర్తి ప్రభుత్వానికి తన రిపోర్ట్ రాయసాగాడు. విషయం: గెయిటీ కాస్మెటిక్స్ కంపెనీలో జరిగిన 2 కిలోల కస్తూరి దొంగతనం గురించి తీవ్రంగా పరిశోధించి దొరికిన ఆధారాల మూలంగా నైమిష నెంబర్ 896కు ఈ దొంగతనంతో ఎలాంటి సంబంధం లేదని నేను విశ్వసిస్తున్నాను. ప్రభుత్వాన్ని, బీమా సంస్థను మోసం చేసే ఉద్దేశంతో చిదంబరం ఆ ప్యాకెట్ని మాయం చేసి ఉండవచ్చు. కస్తూరికున్న డిమాండ్ను బట్టి ప్యాకెట్ని ఈ పాటికే విదేశాలకు తరలించి ఉండవచ్చు. చిదంబరం యొక్క ప్రతి కదలికను గమనించే ఏర్పాట్లు చేయడమైనది కాబట్టి ఆ కస్తూరిని ఎక్కడ దాచిండో త్వరలో తెలుసుకోవడం జరుగుతుంది. రికమెండేషన్: తగినన్ని ఆధారాలు దొరకలేదు కాబట్టి ఇన్సూరెన్స్ క్లెయిమ్ను చిదంబరానికి చెల్లించడం మంచిది. నైమిషకు 10 ఏళ్ల జైలు శిక్ష విధించడం అయింది కాబట్టి ఆమె విడుదల దాకా వేచి ఉండడం సరియైన పద్ధతి కాదు. అయినా ఆమె నిర్దోషి అని నా పరిశోధనలో తేలింది. చిదంబరానికి డబ్బు చెల్లించబోయే ముందు ఆ డబ్బును తిరిగి జప్తు చేయడానికి గాను తగు హామీలు, గ్యారంటీ తీసుకోగలరు. చక్రవర్తి ఆ రిపోర్ట్పై సంతకం చేసి ప్రభుత్వానికి, తన బాస్కి, ఇన్సూరెన్స్ కంపెనీలకు అక్కడి నుంచే డిస్పాచ్ చేశాడు. వార్డెన్కు కృతజ్ఞతలు చెప్పి మరో పని మీద హైకోర్టు వైపు సాగిపోయాడు చక్రవర్తి. నైమిష కొన్నాళ్ళు జైలుకు సంబంధించిన లాటరీలో పనిచేసింది. మరికొన్నాళ్ళు కిచెన్లో పనిచేసింది. జైల్లో ఉన్న అన్ని భాగాలలోనూ పనిచేసింది. నైమిష ఎక్కడున్నా, ఏ పనిలో ఉన్నా ఆమె ప్రాక్టీస్ మాత్రం మానలేదు. రోజు రోజుకి ఆమె మెదడు పదును చేరుతుంది. జైలు జీవితం అంటే నైమిషకు అసహ్యం వేస్తుంది. ఎప్పుడెప్పుడు ఇక్కడి నుంచి బయటపడదామా అని సమయం కోసం ఎదురు చూస్తుంది. జైలుకు ప్రతిరోజు కొత్త ఖైదీలు వస్తూనే ఉంటారు.
కొంతమంది విడుదలైపోతూనే ఉంటారు. కొత్తగా వచ్చిన ఖైదీని ఆట పట్టించడం, వాళ్ళను సెక్సువల్గా సీనియర్ ఖైదీలు వాడుకోవడం ఓ పద్ధతిలో వస్తుంది. దాని గూర్చి అధికారులు ఎవరూ పట్టించుకోరు. కొత్తగా వచ్చిన ఖైదీలు భయంతో తమపై జరిగే అత్యాచారం గురించి చెప్పుకోలేరు. ఒకవేళ ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళను సీనియర్ ఖైదీలు రేప్ చేసి తీరుతారు. దాదాపుగా ప్రతి జైల్లోనూ ఈ అనాచారం సాగుతూనే ఉంది. కారణం, ఆ జైల్లోనున్న 1200 మంది ఖైదీలను వాళ్ళ భర్తల నుంచి, బాయ్ ఫ్రెండ్స్ నుంచి విడదీసి సన్యాసినల్లా బ్రతకండని చెబితే ఎవరు వింటారు? సీనియర్ ఖైదీలు తమ కోరికలు తీర్చుకోవడం కోసమే కొత్త ఖైదీలపై అత్యాచారం చేస్తారు. తమ ఆధిపత్యతను, బలాన్ని నిరూపించుకోవడం కోసం. ఆ తర్వాత కొత్త ఖైదీలు తాము అదుపు ఆజ్ఞల్లో మెలగడం కోసం వాళ్ళపై అత్యాచారం జరిపి హడలు కొడతారు. అది జైల్లో కొన్ని గ్రూపులున్నాయి. అంటే ఖైదీల మధ్య బలవంతులైన స్త్రీల రక్షణ కోసమే వాళ్ళున్నారు. బలవంతురాలైన ఆడఖైదీ ఓ గ్రూప్ను మెయింటైన్ చేస్తుంది. ఒక్కొక్క గ్రూపులో 50 నుంచి 100 మంది దాకా ఉంటారు. వాళ్ళ రక్షణలోకి ఒక్కసారి పోతే వేరే వాళ్ళు ఎవరూ వాళ్ళ జోలికి రారు. ఒకవేళ వచ్చారో యుద్ధం లాంటిది జరిగి తీరుతుంది. అందువల్ల కొత్తగా చేరిన ఏ ఖైదీ అయినా ఏదో ఒక గ్రూపును ఆశ్రయించడం జరుగుతుంది. అలా ఆశ్రయం పొందేదాకా వాళ్ళను ప్రతి క్షణం ఎవరో ఒకరు వేధిస్తూనే ఉంటారు. జైలు జీవితం అంతా విచిత్రంగా ఉంటుంది. ఎంతో కఠినంగా కనిపించే మెట్రన్ డబ్బు కోసం ఎలాంటి పనులైనా చేస్తుంది. నిజానికి ఖైదీలకు సిగరెట్టు, పొగాకు, హెరాయిన్, గంజాయి, నల్లమందులు మెట్రన్ స్వయంగా సరఫరా చేస్తుంది. బదులుగా ఆమె కోరుకున్న అమ్మాయిని తీసుకెళ్ళిపోతుంది. అలాగే మగ గార్డులు కొద్దిగా వాళ్ళతో సరిగా ఉంటే చాలు, ఏదంటే అది తెచ్చి ఇస్తూ ఉంటారు. బయట ప్రపంచానికి తెలిపినవి వేరు. ఈ సందర్భంలో అంతర్జాతీయ నేరస్తుడు చార్లెస్ శోభరాజ్ వ్యాఖ్యాన్ని ఇక్కడ యథాతథంగా రాస్తాను అని రచయిత రాశారు. ఇండియన్ జైల్స్ ఆర్ 5 స్టార్ హోటల్స్. డబ్బు, పలుకుబడి ఉంటే ఈ దేశంలో ఏడైనా ఎక్కడైనా అనుభవించవచ్చని ఇండియన్ జైల్స్ చూశాక నాకు అనిపించింది. ఈ దేశంలోని ఉద్యోగుల్లో 10% నిజాయితీపరులు, క్రమశిక్షణ, వృత్తి గౌరవం ఈ దేశ ప్రజల్లో లేదు. మనిషి దారుణంగా దోచుకోవడం, ఒకరిపై ఒకరు బలాన్ని ప్రయోగించుకోవటం, ఆటవిక న్యాయం యథేచ్ఛగా సాగిపోతూ ఉంటే ఎవరూ సంస్కరిస్తారు? ఈ ఖైదీలన్నీ. నిజంగా జైలులో సంస్కరణ జరుగుతుందా? అన్నీ అనుమానాలే నైమిషాకు. అయినా నైమిష మిగిలిన ఖైదీలతో అతి తక్కువగా మాట్లాడుతుంది. ఆమె జోలికి దాదాపుగా ఎవరూ రారు. ఒకవేళ ఎవరైనా రాదలుచుకున్నా నల్లలీలకు భయపడి ఎవరు ఆ ప్రయత్నమే చెయ్యరు. ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మానసికంగా కూడా వ్యాయామం చేయడం నైమిషాకి జీవితంలో భాగాలయ్యాయి. కానీ ఆమె తన బలాన్ని ప్రదర్శించే అవకాశం రాలేదు. ఒకరోజు పొద్దున్నే గ్రౌండ్లోకి వచ్చింది నైమిష. ఆమె ఒంటరిగా ఓ పక్కన నిలబడి ఉంది. అంతలో 6 అడుగుల ఎత్తునున్న సుగుణ వచ్చింది. నైమిషాను గట్టిగా పట్టుకొని ఓ తోపు తోసింది. అలాంటి సంఘటనను ఊహించని నైమిష కింద పడిపోయింది. సుగుణ పక్కనున్న ఆడ గ్యాంగ్ అంతా పక్కపక్క నవ్వారు. కొంతమంది ఖైదీలు సుగుణను రెచ్చగొట్టసాగారు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ లీల వచ్చి సుగుణతో తలబడింది. ఇద్దరు ఒకరినొకరు తన్నుకున్నారు, గోళ్లతో రక్కుకున్నారు, బట్టలు చింపుకున్నారు. ఈలలు వినిపించాయి. ఇంతలో 4 గార్డులు వచ్చి వాళ్ళిద్దరిని వీడదీయసాగారు. అలాంటి ఫైటింగ్లు జైలులో అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఇద్దరు ఒకరినొకరు చంపుతామని బెదిరించుకున్నారు. జైల్లో ఉన్న ఖైదీలంతా 2 గ్రూపులుగా చీలిపోయారు. కొంతమంది లీలను సపోర్ట్ చేస్తే మరికొంతమంది సుగుణను సపోర్ట్ చేయసాగారు. అక్కడున్న ఖైదీలందరికీ తెలుసు వాళ్ళిద్దరూ ఎందుకు తన్నుకున్నది. ఈ జైలు మొత్తానికి అందగత్తె నైమిష. ఆమెని తన గ్రిప్పులోకి తెచ్చుకోవడం కోసమే సుగుణ ప్రయత్నించిందని తెలుసు అందరికీ. కానీ లీల ఉద్దేశం వేరు. నైమిష తప్పించుకొని జైలు నుంచి పారిపోయేదాకా ఆ అమ్మాయి తన భుజబలాన్ని ఎక్కడా ప్రదర్శించకుండా ఉండాలి. అలా ప్రదర్శిస్తే ఆమె ఎప్పటికీ ఇదే జైల్లో ఉండిపోవాల్సి వస్తుంది. రేపటి నుంచి మనకి ఆయా ఉండదు, భార్యతో చెప్పాడు ధర్మరాజు. ఎందుకు? ఆయకేమైంది అని అడిగింది ధర్మరాజు భార్య కరుణ. ఆమెకి శిక్ష పూర్తయింది.
రేపు పొద్దున్నే విడుదల చేస్తున్నాం అన్నాడు ధర్మరాజు. ధర్మరాజు తన ఉద్యోగ హోదాకు తగినట్లుగా ఖైదీలలో మంచి వాళ్ళు అని పేరుపడ్డ వాళ్లను వంట మనిషిగా, పని మనిషిగా, ఆయాగా ఉపయోగించుకోవచ్చు. అందుకుగాను ధర్మరాజు తనకొచ్చే అలవెన్స్లన్నీ వదులుకోవాలి. చాలామంది వార్డెన్లు అలవెన్స్ తీసుకుంటూనే ఖైదీలతో కూడా పనిచేస్తూ ఉంటారు. కానీ ధర్మరాజు మాత్రం అలాంటి వాడు కాదు. ధర్మరాజుకు 5 ఏళ్ల కూతురుంది. 5 ఏళ్ల క్రితం ధర్మరాజు వార్డెన్గా చేరిన కొత్తల్లో ఆయన భార్య కరుణ ఎప్పుడూ భయపడుతూ ఉండేది. ఎందుకంటే ఇంట్లో పనిచేసే వాళ్ళంతా ఖైదీలే. ఏదో ఒక అర్ధరాత్రి పూట వీళ్ళు మన పీకలు తెగ్గోసి ఇంట్లో ఉన్న చెంబు తపాలా ఎత్తుకపోతారండి అంటూ గోల చేసేది కరుణ. వాళ్ళెలా చేస్తా నేను ఊరుకుంటానా? నా రిపోర్ట్లు రాయను అంటాడు ధర్మరాజు. అయ్యో మేమతి పాడుగాను, ఆ విధవలు మన పీకలు తెగ్గోసిన తర్వాత మీరు ఇంకేం రాస్తారండి రిపోర్టు అని మొత్తుకు ఉంటుంది కరుణ. అలా వచ్చిన మొదట్లో కరుణ ధర్మరాజును విసిగించినా నెమ్మదిగా ఆమెకి ఖైదీలతో మాట్లాడటం అలవాటయ్యింది. ఇంట్లో పనిచేస్తున్న వంట మనిషి, పని మనిషి అత్యంత నమ్మకస్తులయ్యారు. మరి మన అమ్మాయి చిట్టికి ఆయా ఎలాగండి అని అడిగింది కరుణ. అదే ఆలోచిస్తున్నా అన్నాడు ధర్మరాజు. ఆయనకు క్రిమినల్స్లో 15 ఏళ్ల అనుభవం ఉంది. కొంతమంది హత్యలు, దోపిడీలు వృత్తిగా కొనసాగిస్తే మరికొందరు తాత్కాలిక ఆవేశంతోనో లేక అవసరం తీర్చుకోవడం కోసమో నేరం చేస్తారు. వీళ్ళే ఎక్కువ కాలం జైల్లో గడుపుతారు. చిల్లర మల్లర దొంగతనాలు చేసేవాళ్ళు, పలు దొంగతనాలు చేసేవాళ్ళు అడపాదడప జైలుకు వచ్చిపోతూ ఉంటారు. వాళ్ళ గురించి ఆలోచించడం కూడా వేస్ట్. తన పరిధిలోనున్న ఖైదీల గురించి ఆలోచింపసాగాడు ధర్మరాజు. పిల్లల్ని ఎత్తుకుపోయిన క్రిమినల్స్, పిల్లలు ఒంటి మీదున్న ఒంటిపేట బంగారపు గొలుసు కోసం హత్యలు చేసిన వాళ్ళు కూడా జైల్లో చాలామంది ఉన్నారు. అయితే తన కూతురు చిట్టిని ఆప్యాయంగా చూసుకోగల ఖైదీ దొరికితే బావుండని అతడి మస్తిష్కంలో నైమిష మెదిలింది. నైమిష గురించిన రికార్డు మననం చేసుకోగలిగాడు. ఆమెపై దొంగతనం, హత్యా ప్రయత్నం ఆరోపింపబడ్డాయి. మనిషి మాత్రం అలా కనిపించదు. ఇంతలో అతడికి డిటెక్టివ్ చక్రవర్తి ఆమెపై చేసిన కామెంట్స్ కూడా మదిలో మెదిలాయి. చిదంబరం కేవలం కస్తూర్ని అమ్ముకోవడానికి, బీమా కంపెనీని మోసం చేయడానికి నైమిషాపై దొంగతనం కేసును బనాయించాడు. నైమిష అక్క మాలవిక ఆత్మహత్య చేసుకోవడానికి కారణం కూడా చిదంబరం, మిస్టర్ రావు, అతడి కొడుకు రమేష్ సహాయం చేశాడు. సో ఆయగా పెట్టుకోవచ్చు. ఈ ఆలోచన రాగానే ధర్మరాజు కరుణతో చెప్పాడు. ఓ అమ్మాయి ఉంది, చాలా మంచిది, రేపు పిలిపిస్తాను, నీకు నచ్చితే మనం ఆయాగా పెట్టుకుందాం అన్నాడు ధర్మరాజు. కరుణ మౌనంగా తల ఊపింది. మరుసటి రోజు నైమిష, లీలా ఇద్దరు జైల్ కిచెన్లో కూరగాయలు తరుగుతూ కూర్చున్నారు. ఇంతవరకు ఏం చెప్పలేదు నైమిష, అసలు నువ్వు జైలుకెందుకు వచ్చావు? పైగా పెద్ద చదువులు చదివినట్లున్నావు కదూ అంది లీలా ఆప్యాయంగా. దీనంతటికీ కారణం చిదంబరం అని ఓ పెద్ద మనిషి ఉన్నాడు అంది కసిగా నైమిష. చిదంబరమా? ఆశ్చర్యంగా అడిగింది లీలా. అవును అంది నైమిష. అంతలోనే ఆశ్చర్యపోతూ అడిగింది, చిదంబరం నీకు తెలుసా అని. తెలియకపోవడమేంటి? పచ్చి నెత్తురు తాగే నరహంతకుడు. ప్రస్తుతం గేటీ కాస్మెటిక్స్ కంపెనీకి రీజనల్ ఏజెంట్గా పనిచేస్తున్నాడు కదూ అంది లీలా అసహ్యంగా. ఈ సంగతులన్నీ నీకెలా తెలుసు అడిగింది నైమిష. ఇంతలో బకెట్తో నీళ్లు తీసుకొని మరో ఖైదీ అటువైపే రాసాగింది. ఇలాంటి విషయాలు అందరి ముందు మాట్లాడుకోవటం అంత మంచిది కాదు, మనం యార్డ్లో మాట్లాడుకుందాం అంది లీలా. ఇంతలో ఆ ఖైదీ దగ్గరగా వచ్చింది. లీలా తన ముఖాన్ని భీకరంగా మార్చి నైమిషాని తిట్టసాగింది. నీ బొంద ఏమిటే ఆ కూరగాయలు తరగడం? ఛ పో, నువ్వసలు ఏ పనికి రావు, అన్ఫిట్, వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళిపో గట్టిగా అరిచింది. నైమిష కోపం వచ్చినట్లుగా విసిగ్గా లేచి చకచక యార్డ్ వైపు నడిచింది. అప్పుడే వచ్చిన ఖైదీ వైపు చూసింది లీలా. ఇలాంటి దొంగల్ని పెట్టుకొని నేనేం పని చేస్తా చెప్పు, కాస్త ఈ కూరగాయలు తరుగుతూ ఉండు, నేనెళ్ళి నల్లమందు ఓ పట్టు పట్టేస్తా అంటూ లేచింది. ఆ ఖైదీ కూరగాయలు తరగసాగింది. లీలా అటు ఇటు చూసి యార్డు వైపు నడక సాగించింది. కొద్దిసేపైన తర్వాత యార్డులో ఓ మూలన కూర్చొని గుసగుసలాడసాగారు లీలా,
నైమిషాలు. చిదంబరం అంటే లలితారావు తమ్ముడే కదూ. ఇప్పుడు చెబుతున్నా నైమిష, నువ్వు జైలు నుంచి పారిపోయే ఏర్పాట్లన్నీ నేను చేస్తా. ముందు నేను చెప్పేది శ్రద్ధగా విను. నాకు తెలిసినంత వరకు 12 మంది దాకా ఈ జైలు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అందులో 2 గాడుల కాల్పులకు గురై చనిపోయారు. మిగిలిన 10 మంది పట్టుబడి మళ్ళీ జైల్లో పెట్టబడ్డారు. దాదాపుగా ఇక్కడి నుంచి పారిపోవడం అనేది దుర్లభం అనుకో. ఈ జైలు చుట్టి సెక్యూరిటీ టవర్స్ ఉన్నాయి. ప్రతి టవర్ మీద 2 గార్డులు మిషన్ గన్నుతో కాపలా కాస్తూ ఉంటారు. వాళ్ళు నిజంగా కర్కోటకులు అనుకో. ఎవరైనా ఖైదీ తప్పించుకొని పారిపోతే వాళ్ళ ఉద్యోగాలు పోయినట్లే లెక్క. అందుకే అప్రమత్తంగా కాపలా కాస్తూ ఉంటారు. ఎవరైనా పారిపోయే ప్రయత్నం చేస్తే వాళ్ళను చంపడానికి కూడా వెనుకాడరు. జైలు చుట్టూ ఉన్న కాంపౌండ్ వాల్ చేరే ముందు బార్బెడ్ వైర్ ఫెన్సింగ్ ఉంది. ఆ ఫెన్సింగ్ దాటడం మానవుల వల్ల సాధ్యం కాని పని. ఈ జైలు నుంచి దోమ కూడా తప్పించుకోలేదంటే అది అతిశయోక్తి కానే కాదు. ఇక్కడికి కొద్ది దూరంలోనే గార్డ్స్ స్టేషన్ ఉంది. ఆ స్టేషన్లో 4 హెలికాప్టర్లు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయి. అత్యవసర పరిస్థితిలో తిరగడానికి అందులో ఆయుధాలు ధరించిన గార్డ్స్ కూడా ఉంటారు. పకడ్బందీగా ఉన్న ఈ సెక్యూరిటీని దాటుకొని ఎవరైనా బయటపడ్డా వెంటనే పోలీస్ జాగలనల్ని తప్పించుకోలేరు. ఒకవేళ వాటిని తప్పించుకొని పారిపోయినా హెలికాప్టర్లు వెంట మరి చంపుతాయి. నీవు పారిపోయే ప్రయత్నం చేస్తే నీ మీద జాలిపడేవారు ఎవరూ ఉండరు. గార్డుల దృష్టంతా నిన్ను చంపి అయినా సరే తిరిగి జైలుకు తీసుకురావడమే అదే వాళ్ళ లక్ష్యం. ఒకసారి పారిపోయే ప్రయత్నం చేసిన వాళ్ళు బ్రతికి ఉండటం అనవసరం. ఎందుకంటే జైలులో వాళ్ళ పరిస్థితిని మనం కనీసం ఊహించలేము. అలాంటి వాళ్ళని శానిటరీ సెల్స్లో ఉంచి చిత్రవద చేస్తారు. అందుకే ఎవరూ అలాంటి సాహసం చెయ్యరు. చెప్పడం అయిపోయినట్లుగా ఆగింది లీల. అయినా పారిపోయే ప్రయత్నం చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు కదా. ఆమె గొంతులో దృఢత్వం ధనించింది. అవును, ఇంతకుముందు పారిపోయిన వాళ్ళు అసమర్థులేం కాదు. బయట ఎన్నో ఏర్పాట్లు చేసుకొని మరీ పారిపోయారు. కాంపౌండ్ వాల్ దాటగానే కారు సిద్ధంగా ఉంచుకునేవారు. కారులోనే జైలు డ్రెస్ను మార్చుకునేవారు. మేకప్ కూడా మార్చుకొని మారు వేషంలో ప్రయాణం చేసేవారు. అయినా వాళ్ళు పట్టుబడ్డారు తెలిసిందా అంది లీల కాస్త ఆలోచనగా. నన్ను ఎవరు పట్టుకోలేరు ధైర్యంగా చెప్పింది నైమిష. నాకంతా తెలుసు నైమిష, కానీ నువ్వు ఇంకా కొన్నాళ్ళు వ్యాయామం చేయడం మంచిది అంది లీల. కాదు, నేనిప్పుడు పర్ఫెక్ట్గానే ఉన్నాను అని ఆమె గొంతులో విశ్వాసం ప్రతిధ్వనించింది. ఇంతలో ఓ మెట్రన్ అటువైపుగా వచ్చింది. మీ ఇద్దరు ఇక్కడున్నారా? నైమిష, నిన్ను వార్డెన్ పిలుస్తున్నారు, త్వరగా రా. ఆయన ఆఫీస్లోనే ఉన్నారు అంది మెట్రన్. లీల నైమిషాలు కళ్ళతోనే మాట్లాడుకొని విడిపోయారు. ఇదండి ఈరోజు ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.